ఇక ఆయన ఐడియాలజీ ఒకప్పుడు ప్రాంతీయవాద లౌకికవాద రాజకీయాలు చేసిన సువేంద్రు అధికారి ఇప్పుడు పక్కా జాతీయవాద రాష్ట్రీయవాద హిందుత్వ ఐడియాలజీని ఆయన నమ్ముకున్నారు. బెంగాల్లో చొరబాటుదారులకు వ్యతిరేకంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన గళం విప్పుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన అంటుంటారు, బెంగాల్ని మొత్తాన్ని అది ఊపేసింది ఆ ప్రచారం. నందిగ్రామ్లో బేగం అంటే మమతా బెనర్జీని ఆయన బేగం అని అంటుంటారు. నందిగ్రామ్లో బేగంను ఓడించి అసలైన బెంగాలీ పౌరుల గెలుపును చాటి చెబుతా అన్నారు. అలాగే చేశారు కూడా. అలాగే అసెంబ్లీలో ఆయన తరచు అనే మాట బెంగాల్లో ఖూనీ అవుతోంది. ఏంటి? ప్రజాస్వామ్యం. దీనికి అంతం త్వరలోనే ఉండబోతుంది, త్వరలోనే ఉంటుంది. బెంగాల్లో ప్రజాస్వామ్యం క్యూనీ అవుతోంది, దీనికి అంతం త్వరలోనే ఉంటుందని ఆయన అసెంబ్లీలో అన్న మాటని నిజం చేస్తూ అసెంబ్లీకి సీఎంగా ఆయన అడుగుపెట్టే ముంగిట ఉన్నారని చెప్పాలి. మరి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 200కు పైగా స్థానాలు సంపాదించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక అధికార పీఠం అన్న తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరికొవరికి భారతీయ జనతా పార్టీలో ముందల వరుసలో మొదటి వ్యక్తిగా ఉన్న సువేంద్రు అధికారికి వచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. ఇటీవల 2-3 పేర్లు కూడా వస్తా ఉన్నాయి.